నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నందు, మన తెలుగు రాజ్యం వీక్షకులు. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి చర్చ. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నాసరిక మందులు అమ్మి కూడా ఎన్నికల ప్రచారంలో, అంటే వైసీపీ ఎన్నికల ప్రచారంలో సిద్ధం సభలకు ఆ డబ్బులు వాడారు. ఆ తర్వాత విదేశాలకు కూడా ఆ డబ్బులు హవాలా రూపంలో విదేశాలకు తీసుకెళ్ళిపోయారని చెప్పేసి చర్చ. ఇందాక అంబటి రాంబాబు మాట్లాడుతూ ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు, అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు. నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, ఏపీలో నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా? జగన్ హయాంలో నాసరిక మందులు సరఫరా చేశారా అంటే ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్తో ఓడిపోయామని వాళ్ళ పార్టీలో పెద్ద నాయకులు కూడా ఒప్పుకున్నారు. లిక్కర్ చేసిన విధానం వల్లే మేము ఓడిపోవటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని. కాబట్టి జరగలేదని ఆయన ఎట్లా చెప్తాడు? వెరీ సింపుల్గా మనం ఒక లేమ్యాన్, ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడతాను నేను. ఎక్కడైనా సరే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా అమ్మే లిక్కరు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, అంటే స్టాండర్డ్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్న కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులు మాత్రమే అమ్ముతాయి అన్ని రాష్ట్రాలు. ఆ డిస్టిలరీస్ నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బేవరేజెస్ కార్పొరేషన్స్ కొంటాయి. కొని వాటిని వీళ్ళు ఆక్షన్ పెట్టిన షాపులకి ఒక రేటుకి అమ్ముతాయి. వాళ్ళు ఈ ఆక్షన్లో పాడుకున్నారు కాబట్టి ఆ మార్జిన్ పెట్టుకుని లాభానికి వాళ్ళు అమ్ముకుంటారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విధానం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పిలిచి ఈ లిక్కర్ బ్యాచ్లో ఉన్న వ్యక్తుల్ని, విజయసాయిరెడ్డి గారిని దానికి కన్వీనర్గా, అంటే నువ్వే చూడు, తర్వాత కశిరెడ్డి రాజ్, వీళ్ళందరినీ పిలిపించి, వాసుదేవరెడ్డిని, తర్వాత వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ని కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత వీళ్ళందరూ చాణక్య, ఎవరైతే ఆయనకు అంతరంగికులు ఉంటారో వాళ్ళకి ఇంత బాధ్యత అప్పచెప్పటం ఏంటి? అది ఎక్కడ నిర్ణయించాలి? మద్యం విధాన నిర్ణయం అనేది క్యాబినెట్లో నిర్ణయించాలి, శాసనసభలో చర్చించాలి. ఆ శాసనసభలో చర్చించినప్పుడు ప్రతిపక్షాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తాయి. అసలు ఆల్ టుగెదర్గా ఈ బ్రాండ్ అన్నిటినీ బ్యాన్ చేసేసేయండి, మనం కొత్త బ్రాండ్లు సృష్టిస్తాము అంటే, ఇప్పుడు ఈ గుడంబాకిను లేకపోతే నాటుసారాకి వీళ్ళు కాసిన మద్యానికి తేడా ఏం లేదు. కేవలం ఇంగ్లీషు అక్షరాలు ఉన్న లేబుల్స్ అతికిచ్చారు అంతే. అవి కూడా 3 క్యాపిటల్స్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, వాళ్ళ ఇష్టం. 3 క్యాపిటల్స్ ఎట్టాగు పెట్టట్లేదు కాబట్టి ఇవన్నా చూసి ఆనందించమని. కేవలం జరిగింది కుంభకోణం మాత్రమే. అసలు కుంభకోణమే లేకపోతే స్టాండర్డ్ మద్యాన్ని సప్లై చేస్తే వాళ్ళకి వచ్చిన నష్టమేముంది? ఇప్పుడు 33,000 మంది చనిపోవాల్సిన అవసరం ఏముంది? చిన్న వయసులోనే భర్తలు పోగొట్టుకుని వితంతువులు అవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ తాగే నా అక్క చెల్లెళ్ళు పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి అని కదా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడింది. అలాంటి పరిస్థితి రాకూడదు. అసలు మద్యంతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని కూడా హేళనగా మాట్లాడాడు కదా, కరెక్టే, తప్పులేదు. తర్వాత నేను కనుక మన ప్రజా ప్రభుత్వం కనుక వస్తే నేను 4 ఏళ్లలో 25% చొప్పున 4 ఏళ్లలో మద్యం దుకాణాలన్నింటినీ తీసేస్తాను. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి కేవలం 5 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం దొరుకుతుంది, బయట ఎవరు కూడా కొనుక్కోకూడదు. ఈ లోపులో కూడా మద్యం అందరూ కలిసి వెళ్ళి తాగేస్తున్నారు తొందరగా అని వాళ్ళకి అందుబాటులో లేని విధంగా పెడతా అన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉండారనుకోండి, మనం చక్కెర డబ్బా ఎక్కడ పెడతాం? చేతికి అందేటట్టు పెట్టాం. పయ్యారులో పెడితే అందదు. అట్లాగే మీ భర్తలకు అందకుండా ఎక్కువ రేటు నిర్ణయిస్తాను, వీళ్ళు తాగరని చెప్పాడు. తాగటానికి అలవాటు పడినాడు, ఒక పీట తెచ్చుకునైనా కూడా అందుకుంటాడు. ఇప్పుడు అదే జరిగింది. ఎక్కువ డబ్బు పెట్టి తాగారు, తాగినా కిక్ రాలేదు. ఎందుకు రాలేదంటే మంచి బ్రాండ్లు కాదు, వీళ్ళు ఒక చిల్లర బ్రాండ్లు రేటు పెంచడం వలన ఆర్థికంగా దెబ్బతిన్నారు కుటుంబాలు. తర్వాత క్వాలిటీ తగ్గించి చిల్లర బ్రాండ్లో ఫ్లేవరును రంగు వేసి అమ్మటం వలన ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, కిడ్నీలు చెడిపోయినాయి, రకరకాల నర్వస్ సిస్టమ్ పోయింది. జంగారెడ్డిగూడెం దగ్గర కూడా డజన్ల కొద్దీ మనుషులు చచ్చిపోయారు, అనేక సార్లు చచ్చిపోయారు. కానీ స్లో పాయిజన్ లాగా ఇంకా చాలామంది చచ్చిపోయారు. మరి ఆయన ఒక 25% కాదు, ఒక 2% అన్న మద్యం షాపులు తగ్గించాడా? పెరిగినాయి. దాని వలన ఆదాయం పెరగటం వలన దాని మీద అప్పులు కూడా తెచ్చాడు ఆయన. దాన్ని మాకు ప్రతి సంవత్సరము మద్యం మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి దాని మీద 25 సంవత్సరాలకు సరిపోని అప్పులు తెచ్చాడు.
కాబట్టి ఆయన మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానన్న మనిషి ఎందుకు పెట్టలేదు? దాని మీద ఆదాయం గవర్నమెంట్కి అని కాదు, వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా రాబట్టే దాన్ని 3 పువ్వులు 6 కాయలుగా పూయించారు. దానికి అనేక మంది అన్ఎంప్లాయిడ్ పిల్లల్ని తీసుకొచ్చి ఆ కుంభకోణంలో ఇరికిచ్చారు. ఇవాళ వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోయింది. కాబట్టి అంబటి రాంబాబు గారు అసలు మద్యంలో కుంభకోణమే జరగలేదంటే దేశం మొత్తం మీద బ్రాండ్లు సప్లై చేస్తున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఎక్కడన్నా దొరికిందా? ఇక్కడ కొన్ని కంపెనీలు అయితే ఒక్క కేసు కూడా అమ్మలేకపోయినాయి 5 ఏళ్లలో. కొన్ని కేసులేమో మరి వాళ్ళ వ్యక్తిగత సీఎంఓలోకి ఏమైనా పంపించారో 10 క్రేట్లు అమ్మినారు, డజన్ క్రేట్లు అమ్మినారు. దేనికి ఇచ్చినట్టు వాళ్ళు కొన్ని లక్షల అమ్ముతారు బాక్సెస్, కానీ ఏం అమ్మలాళ్ళు. ఆ తర్వాత అందులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారని ఆయన వాళ్ళ పార్టీ ఎంపీ, అప్పుడు ఆయన మ్యాక్డవెల్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటరు. మ్యాక్డవెల్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయరు ఈ లిక్కర్స్లో. ఆయన్ని కూడా పిలిచి డబ్బులు అడిగితే కూడా నేను ఇవ్వలేనని చెప్పాడు. అట్లా వీళ్ళందరినీ డబ్బులు అడిగారు. వీళ్ళు సొంతంగా కాసినప్పుడు ఏ రేట్ అయినా అమ్ముకోవచ్చు, ఏ రేట్కైనా బెవరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయొచ్చు. అంటే అన్ని జేబు సంస్థలే వీళ్ళదే. కాబట్టి ఆ సంస్థలు ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి అలివి కాని కమిషన్లు ఇచ్చి వాళ్ళు ఏం లాభం తింటారు? వాళ్ళు స్టాండర్డ్ ప్రోడక్ట్ ఇవ్వాలి అక్కడ. కాబట్టి అందుకే చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు 5 సంవత్సరాల పాటు అమ్మకపోయినా పర్వాలేదు, మేము వీళ్ళకి మామూళ్ళు ఇవ్వలేమని పక్కకు తప్పుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అన్ని బ్రాండ్లు వచ్చేసినాయి కదా. ఇవాళ గోవాలో ఏ బ్రాండ్ దొరుకుతుందో, ఢిల్లీలో ఏ బ్రాండ్ దొరుకుతుందో ప్రతి ఊర్లోనూ ఆ బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారు. కొనేవాడు కొనుక్కుంటుంటే మీకేం బాధ? ఇప్పుడు పని మీరు పెట్టిన ఏమన్నా చీప్గా పెట్టారా? 20 రూపాయలు క్వార్టర్ బాటిల్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే 250 రూపాయలకి అమ్మారు. ఆ డబ్బులు ఎవరు తిన్నట్టు? మామూలు వాళ్ళు అయితే సఫర్ అవ్వబట్టే కదా ఓట్లు వేసింది ఇంత భారీ ఎత్తున. అది మద్యం అనేది ప్రతి ఊళ్ళోనూ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు మద్యం అనేది ఎవరో పైన ఆయన అన్నట్టు క్లబ్ హౌస్లోకి వెళ్ళి తాగేవాళ్ళే కాదు కదా. సాయంత్రం రాక కూల్ చేసిన వ్యక్తి కూడా వెళ్ళి సాయంత్రం ఒక క్వార్టర్ తాగుతాడు. ఆ క్వార్టర్ అన్న మంచి క్వార్టర్ ఇస్తే నీకేం పోయింది? అతను 220 రూపాయలకి కొనుక్కుంటున్నాడు కదా. కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడటం, ఇప్పుడు అవినీతే జరగలేదని, ఇప్పుడు ప్రధాని మోడీ గారు కూడా కిందటి ఎలక్షన్లో ఇప్పుడు వచ్చినప్పుడు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం, మద్యం కుంభకోణం అని. ఇవాళ ఆ తర్వాత జరిగిన ఇప్పుడు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ కొడుకును కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఇక్కడ మన తమిళనాడులో 1000 కోట్లు జరిగితేనే ఈడీ వచ్చింది. తర్వాత ఢిల్లీలో మనకు తెలుసు 500-600 కోట్ల రూపాయలు జరిగినా కూడా సీఎంని, డిప్యూటీ సీఎంని, అందులో కింగ్ పిన్గా వ్యవహరించిన కవితని, తర్వాత మొత్తం అంతా కథ అంతా బయటికి తీసుకొచ్చారు. ఇవాళకి ఇక్కడ ఈడీ దాంట్లో ఎంటర్ అవ్వకుండా ఇవాళ ఎవరో మినిస్టరో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుకుంటాను, ఈడీని ఎంటర్ అవ్వమని కోరుతున్నాడు. ఈడీ ఎంటర్ అవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెంట్ ఉండాలి. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎవరిని? మిథున్ రెడ్డిని. అవును, ఆయన కూడా సరెండర్ అవుతాడని అంటున్నారు వచ్చి. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ప్లేయర్ అందులో. ఒకవేళ అయినా కూడా ఇప్పుడు రాక కూడా అరెస్ట్ అయితే చేయటానికి వీళ్ళు ఇంత సుముఖంగా లేరు. మరి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారో మనకు అర్థం కావట్లేదు. ఏపీలో ముఖ్యంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, టీడీపీ కూటమి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ. ఈ విషయం కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టింది. నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ ముగ్గురు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడ్డారా? జగన్ని అన్యాయంగా ఓడించారా? ఏంటి ఓట్లు ఎక్కువ ఉన్న పర్సంటేజ్ తక్కువ, అంటే 40% ఎందుకు వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? మాట్లాడటానికి ఏదైనా మాట్లాడచ్చు నందు గారు. ఇప్పుడు 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కదా. తెలుగుదేశంలో అధికారంలో ఉన్నప్పుడు మరి తను అధికారంలో ఉండి ఓడిపోతాననే వాళ్ళకి డౌట్ కూడా రాలేదు కదా ట్యాంపరింగ్ చేయటానికి. మరి వాళ్ళకి ఆ డౌటే వస్తే పని చేస్తారు. అసలు ఎందుకు ఓడిపోతాం అనుకున్నారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. ఇప్పుడు మీరు హత్య చేయనప్పుడు మిమ్మల్ని కనుక ఎవరన్నా మీరు పలానా దొంగతనం చేశారని అంటే, మీరు దొంగతనం చేయకుండా ఫస్ట్ మీరు రియాక్షన్ ఏం చేస్తారు? ఏం చెబుతారు? మీరు నాకు ఆ దొంగతనంతో సంబంధం లేదంటారు. కానీ చంద్రబాబు అన్నాడా? ఎందుకు అనలేదు? ఆయన సీరియస్గా తీసుకోవాలా. ఏదో చిల్లరగా ఉంది, నేనేంటి, నేను ఖండించుకోవాల్సిన అవసరం ఏంటి, నేను ఒక హత్య రాజకీయాలు చేసిన వ్యక్తిని కాదు కదా అనే ధైర్యం మీద ఆయన ఊరుకున్నాడు. కానీ అది బాగా పనిచేసింది ఆయన సైలెన్స్.
తర్వాత ఇప్పుడు అట్లాగే అనుకుందాం. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్యాంపరింగ్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా? ఆయన గవర్నమెంట్లో ఉన్నాడా? లేడు. మరి లేనప్పుడు చేయలేడు కదా. మొత్తం అంతా కూడా ఆ పోలీసు వ్యానుల్లో కూడా వీళ్ళ డబ్బులు తరలిచ్చారని కూడా బయటకు వచ్చింది. తర్వాత ఈ మద్యం కుంభకోణంలో డబ్బులు చాలా అన్నిటికీ ఎన్నికల ఖర్చులకు ఉపయోగించుకున్నాను ఇప్పుడు చెబుతున్నారు. చెక్ పోస్టులు లేని ఏరియాల్లో ద్వారా పంపించామని. కాబట్టి ఆ రోజు పోలీస్ వెహికల్స్ అంతా వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టినా కూడా ఆయన మీద కేసు కూడా పెట్టకుండా ఆయన్ని హౌస్ అరెస్ట్ అని చెప్పి హౌస్ అరెస్ట్ నుంచి ఎవడన్నా పారిపోగలుగుతాడా? అప్పుడు ఆ ఈవీఎంలో పాము దూరిందని పగలగొట్టిండట. అదే అంటున్నా, పాములు దొరుకుతాయి, జరిపోతులు దొరుకుతాయి, లేకపోతే కొండ చిలువలు కూడా దొరుకుతాయి. రేపు బ్యాలెట్ బాక్సుల్లో కూడా వెళ్తాయి. అప్పుడు కూడా అదే చేస్తాడు, ఆయన తీసుకెళ్ళి నీళ్లు పోస్తాడు పాము చంపడానికి. అట్లాగే ఉంటాయి. ఇక నిజంగా ఆ రకంగా కూటమి అధికారంలోకి వచ్చిందా? ఇతని దుష్పరిపాలన వలన వచ్చిందండి. అసలు ఆయన కనుక మంచి పరిపాలన చేస్తే, నిజంగా కనుక ఆయన అడిగినట్టు అన్నీ మంచినే చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన ఆడబిడ్డల పసుపు తాళ్ళు కాపాడుతానన్న చెప్పిన వ్యక్తి కాపాడకపోగా ఇంకా ఎక్కువ మంది మృతికి కారణం అవటం వలన ఆడబిడ్డలకి తెలివి ఉందా లేదా? అన్నయ్య మనకు చెప్పిన మాట చేయలేదు, అన్నయ్య చెప్పింది వేరు చేసింది వేరు, ఇంకా ఎక్కువ తాళ్ళు తెంపాడు, ఇట్లాంటి అన్నయ్య మనకు వద్దు. షర్మిల ఎలా అనుకుందో, అమ్మాయి డాక్టర్ సునీత ఎలా అనుకుందో, మిగిలిన రాష్ట్రంలో అందరి చెల్లెళ్ళు అక్కలు కూడా అదే అనుకున్నారు. ఈ అన్నయ్య మంచి అన్నయ్య కాదు, చెప్పిన మాట చేయడు, మన తాళ్ళు తెగిపోయినా పర్వాలేదు, అన్నయ్య ఖజానా నిండితే చాలని కోరుకునే వ్యక్తి. అందువల్లే ఓడిచ్చారు. ఇప్పుడు 40% అప్పుడు తెలుగుదేశానికి కూడా వచ్చినాయి, కానీ సీట్లు తక్కువే వచ్చినాయి కదా. అట్లాగే ఇవాళ మరి 175కి 175 వస్తాయి అనుకున్న వ్యక్తి ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ బాగా పనిచేస్తాయి అనుకున్నాడు. కానీ వాలంటీర్ వ్యవస్థ కన్నా కూడా నువ్వు చేసిన అన్యాయం, అక్రమం, దాష్టికం, అవినీతి, ఇన్ని పరిపాలనలో ఎన్ని అవలక్షణాలు ఉండాలో అష్టవంకరలతో నువ్వు ప్రభుత్వం నడిపిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి జీవితంలో ఇంకోసారి చీఫ్ మినిస్టర్ అవ్వలేనంత తప్పులు చేసిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారని ఎట్టా అనుకుంటావు? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్ముడుపోయే రాష్ట్రమా? నువ్వు ఎంత డబ్బులన్నా పెట్టు, కానీ వాళ్ళకి హాని జరిగింది అని వాళ్ళకి గమనించుకున్నారు కదా. మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, ఇంత వెల్ఫేర్ స్కీమ్స్ ఆయనే చెబుతున్నాడు, 2.5 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీకు అకౌంట్లో వేసాడని. అందులో ఎవరు డిస్ప్యూట్ కూడా చేయటం లేదు, వివాదమే లేదు, వేసిన మాట వాస్తవం. కానీ నువ్వు ఈతాకిచ్చి తాటాకు దొబ్బేసేటప్పుడు ఈతాకు నువ్వు ఇచ్చింది వాళ్ళు చేత్తో పుచ్చుకున్నారు, వాళ్ళ తాటాకు తీసుకెళ్ళటం కూడా వాళ్ళు చూశారు. నిన్ను చూసినప్పుడు అంత తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి మీ ఇంట్లో మేము ఇంత డబ్బులు ఇచ్చాము, ఈ పథకాలు ఇచ్చామని ప్రింటెడ్ కాగితాలు తీసుకెళ్ళినప్పుడు కూడా చూసుకున్నారు వాళ్ళు. అవును ఇచ్చారనే చెప్పారు, కానీ మాకు జరిగిన నష్టం అంతకన్నా ఎక్కువ జరిగింది, మా జీవితాలు బాగుపడలేదు, మా కుటుంబ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది అన్నప్పుడు ఎక్కడికి పోయింది ఆ డబ్బంతా? మద్యం రూపంలో ప్రభుత్వానికి వెళ్ళింది. ప్రభుత్వానికి కూడా వెళ్ళా, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా వెళ్ళింది. అందువల్లే ఇలాంటి విపరీతమైన వ్యతిరేక ఫలితాలు రావటానికి కారణం. ఇప్పుడు మన ముఖం బాగున్నప్పుడు అద్దాన్ని ఎన్ని అద్దాలు మార్చినా అద్దంలో తప్పు లేదు. ముఖాన్ని మార్చుకుంటే ఏ అద్దం అయితే తప్పుగా చూపించింది అనుకుంటామో అదే కరెక్ట్గా చూపిస్తుంది. కాబట్టి ఇది ఆయన పరిపాలన లోపమే తప్ప ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం, ప్రజల్ని తక్కువ అంచనా వేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం. ఇప్పుడు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ నందు గారు, ఆయన ప్రజల మద్దతుతో గెలిచాడా లేకపోతే ఆయన ఒక నియంతలాగా తను డిక్టేటర్గా ప్రకటించుకుని వచ్చాడా? 2019లో ప్రజలు ఇచ్చిన మెజారిటీతో వచ్చాడు. ప్రజావేదికని కోల్చడం ఏంటి? అసలు ప్రజావేదిక ప్రజల ధనంతో కట్టారు. అసలు అంత కోల్చాల్సిన కసి ఎందుకు నీకు? చంద్రబాబు గారికి పేరు వస్తేనే కదా. అది కొంచెం సంయమనం పాటించాలి కదా. కనీసం నీ క్యాబినెట్లో మీటింగ్ పెట్టారని అడిగావా? లేకపోతే నీ క్యాబినెట్ సీనియర్ ఎమ్మెల్యేలను అడిగావా? ఏంటి ఒక 10 మందిని తీసుకొచ్చి ఇగో ఇట్లా గవర్నమెంటు చట్టాలని అంటే నిబంధనలు అతిక్రమించి కట్టింది, కూలిస్తే లాభమా కూల్చకపోతే లాభమా అని అడగాలి కదా. అడిగితే 10 మంది ఒపీనియన్ చెప్పేవాళ్ళు. నువ్వు నీ అంతటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు కట్టారనే కసితో అలాగే అమరావతి రాజధానిని అబ్రప్ట్గా ఆపేశావు. పని 3 రాజధానుల్లో ఎక్కడన్నా నువ్వు ఒక అంగుళం ముందుకు తీసుకెళ్ళావా? రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడి నుంచి పరిపాలించావు? ఏదో ఒక నేడు ఉండాలిగా. పలానా మర్రి చెట్టు నేను ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు? నీ అసెంబ్లీ ఎక్కడ నడిచింది? నీ సెక్రటరియట్ ఎక్కడ నడిచింది? హైకోర్టు ఎక్కడ నడిచింది? నీ కేంద్ర ప్రభుత్వం నువ్వు వైజాగ్లో ఉన్నావని నీతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిందా? అమరావతిలో ఉన్నావని నడిపిందా? అట్లాగే అనేక పరిపాలనా అంశాలు ఎక్కడి నుంచి నువ్వు నడిపావు.
ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకోవటం తప్పు కదా. ఆయన ఏమనుకున్నాడంటే 3 ప్రాంతాలని నేను మచ్చిక చేసుకుంటాను 3 రాజధానుల ద్వారా అని. కానీ 3 ప్రాంతాల్లోనూ ఆయనకి చాలా వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఈవెన్ ఆయన సొంత జిల్లాలో కూడా 2 సీట్లు గెలవటం కూడా కష్టమైపోయింది. చంద్రబాబు నాయుడు చూసి పెట్టుబడులు వస్తున్నాయా, లేకపోతే అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు అనేది ఒక మంచి ప్రదేశం అన్నట్టు కూడా పెట్టుబడులు వస్తున్నాయంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగానే కాదండి, ఆయన ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందనేది ఒకటి అవగాహన. తర్వాత పెట్టుబడి పెట్టే ప్రదేశానికి ఒక సుస్థిరత ఉందా లేదా చూసుకుంటారు. అదే ప్రాంతంలో మళ్ళీ ఎవరన్నా వచ్చి రేపు కొంటిగా అమరావతిని కాదంటే కూడా రేపు ప్రమాదమే. అటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు నాబోటి చీఫ్ మినిస్టర్ అనుకోండి, రేపు నేను అమరావతి కాదని అనగలను, ఎవరైనా అనొచ్చు. అంతకుముందు చూశారు ఆ పరిస్థితి కూడా. కానీ పెట్టుబడిదారులు కూడా పారిశ్రామికవేత్తలు కూడా అంచనా వేసుకుంటారు. ఇక ప్రజలు ఎలాంటి లెక్కలు వేసుకుంటారో వాళ్ళకు కూడా ఉంటాయి. ఒకసారి చేసిన తప్పు ప్రజలు చేయరు కాబట్టి రాదు. రెండోది, ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి జరిగిన తప్పుని రెండోసారి చేయనివ్వదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకవేళ బై ఛాన్స్ ప్రభుత్వం మారినా కూడా ప్రజలు కూడా తిరగబడతారు. అదే ఆ రోజున టైం ఇవ్వకుండా పగలగొట్టేశాడు. కానీ అదే ప్రజావేదికని పగలగొడుతుంటే ప్రజలు చూస్తా కూర్చోరు కదండి. ఎన్ని వందల తుపాకులు 1000 తుపాకులు పెట్టి నువ్వు పగలగొడుతున్నా కూడా జనం గుండెలు ఎదురొడ్డి వస్తారు. కానీ టైం చిక్కల. అసలు ఈయన అర్థం చేసుకోవటానికే టైం పట్టింది. ఒక చీఫ్ మినిస్టర్ ఇలాంటి దుష్కార్యం చేస్తాడని ఎవడు అనుకుంటాడు? ఒక తండ్రే కూతుర్ని రేప్ చేస్తాడని అనుకుంటే తల్లి కూతుర్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళదు కదా. తండ్రి కాబట్టి వదిలిపెట్టి వెళ్ళింది. అయితే ఆ తండ్రే రేప్ చేశాడంటే ఇక ఆ రెండోసారి ఇక అట్లాంటిది జరగదు కదా. ఆ తండ్రిని జైల్లో పడేస్తుంది, కూతుర్ని వదిలిపెట్టదు. అట్టా అనుకోకుండా జరిగినాయి. కాబట్టి ఒకసారి ఒక మనిషి వ్యక్తిత్వం బయట చూసిన తర్వాత రేపు ప్రజలు కూడా అలాంటి తప్పు చేయరు అనేది పెట్టుబడిదారులకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకు వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది. రేపు జగన్ వస్తే అదే క్వశ్చన్. కరెక్ట్. జగనే వస్తే జగన్ కూడా అలాంటి తప్పు చేస్తాడని అయితే నేను అనుకోను. ఇప్పటికే కొంత పశ్చాత్తాపం చెబుతున్నాడు. మేము అంటే ఆయన చెప్పకపోయినా మౌత్ పీసెస్ ద్వారా చెప్పిస్తున్నాడు. మేము గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆపమని బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. జగన్ డైరెక్ట్గా చెప్పలేక అట్లాంటి వాళ్ళతో చెప్పిస్తున్నాడు. తర్వాత జగన్ మాత్రం ఒక రాజధానిని ఇంత మాత్రం డెవలప్ అయిపోయిన రాజధానిని వదిలిపెట్టి ఇంకోసారి కట్టడానికి ఆయన దగ్గర ఉండే నిధులు ఎంత మాత్రం. తర్వాత రేపు రాజ్యాంగం కూడా బయటకు వచ్చి ఒకసారి ఒక ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నువ్వు అడ్డుపడటానికి వీలు లేదని అన్నప్పుడు జగనే కాదు రావణాసురుడు వచ్చినా కూడా ఆపలేడు. ఒక తలే కదా జగన్కు ఉంది. ఒకవేళ రావణాసురుడు 10 తలతో వచ్చినా రాజ్యాంగం ముందు తల ఉంచాల్సింది. దుర్గా కుమార్ గారు, ఇప్పుడు కూటమి మీద వ్యతిరేకత ఏర్పడింది, ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాయలసీమలోనే కూటమి ఎమ్మెల్యేల మీద కొంచెం నెగిటివ్ అవేర్నెస్ ఏర్పడుతుంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కరెక్ట్ అంటారా? అంటే వ్యతిరేకత అనేది ఎవరైనా సరే ఒక గవర్నమెంట్లోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా సరే ఇంతో అంతో వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా పనిచేయటం అనేది కనుక జరగలేదనుకోండి, ఎప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎనీ గవర్నమెంట్కి ఉంటుందండి. అది ఎంత మంచి గవర్నమెంట్ అన్నామని. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన చేశాడని అనుకున్నారా? ప్రజలు చేయలేదని అనుకున్నారు. ఇప్పుడు 19లో మళ్ళీ 24లో బాగా పనిచేశాడని ఎందుకు అనుకున్నారు? ఆయన మళ్ళీ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదా 19 నుంచి 24 వరకు. 14 నుంచి 19 పెర్ఫార్మెన్స్ని జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్ని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు నక్కకి నాగలోకానికి ఉండంత తేడా ఉందని గమనించబట్టే కదా 164 సీట్ల మెజారిటీ ఇచ్చింది. అది ప్రజలు ఎప్పుడు కూడా అది అట్లాగే ఇప్పుడు వచ్చి రాగానే సపోజ్ సంవత్సరం అయింది, వాళ్ళకి ఇంకా కొంత అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. 1-2 పథకాల అమల్లో లేట్ అవుతుందని. ఇప్పుడు ఆగస్టు 15 రాక బస్సుది ఇవ్వటల్లా మరి అన్నీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా గతంలో ఇదే స్కీమ్ ఇచ్చి కర్ణాటక ప్రభుత్వం అయితే వెనక్కి కూడా వెళ్ళిపోయినట్టు నాకు గుర్తు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం అతి కష్టం మీద లాక్కొస్తుంది. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఇది ఇచ్చే పథకం నిజంగా ఎవరైతే అవసరాల కోసం జీవన వృత్తి కోసం ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించాలని, కానీ పట్టుచీరలు కట్టుకుని ఈ జిల్లా నుంచి ఒక 10 జిల్లాల అవతలకి వెళ్ళి ప్రయాణాలు చేసి చుట్టాలను పలకరించి హాయ్ చెప్పడానికి బై చెప్పడానికి గురించి కాదు. చిన్న కుటుంబాల వాళ్ళు తమ జీవనోపాధికి ఇతర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు తిరిగే వాళ్ళ కోసం పెట్టారు. దాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేస్తున్నారు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో. ఇప్పుడు సపోజ్ కార్లు ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ బస్సులో ఫ్రీగా ఎక్కిస్తే డీలక్స్ బస్సులో ఎక్కి హైదరాబాద్ వస్తారు, చెన్నై వెళ్తారు, బెంగళూరు కూడా వెళ్తారు సొంత కారు పక్కన పెట్టి. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్రీ. అట్లాగే అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే. కాబట్టి మళ్ళీ రేపు ప్రజల మీద పన్నుల భారం పడుతుంది.
అందువల్ల దాన్ని ఆచి తూసి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసిందని అంటున్నారు కదా, మళ్ళీ రేపు 29 నాటికి వచ్చే నాటికి మళ్ళీ 24 నుంచి 29 దాకా చంద్రబాబు పరిపాలనని, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పక్క పేజీల్లో పెట్టుకుని చూసిన తర్వాత మాత్రమే ఓటేస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత చేసేసాను నాకు ఓటేసేసి ఏమంటే కూడా ఇరు. రోజా మీద కామెంట్స్ ఎట్లా చూడొచ్చు? రోజా గారి మీద చేసినా, లేదు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీద చేసినా ఏదైనా ఒకటే. రెండింటినీ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మరి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ప్రశాంతి రెడ్డి వాళ్ళు అంతకుముందు వాళ్ళ పార్టీలో ఉండెళ్ళిన వ్యక్తి, ఆ పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి, ఎంతో ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి, నైతికంగా నిలబెట్టిన వ్యక్తి. మరి అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ద్వందంగా ఖండించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చిన్నపిల్లాడా? ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయన కంటి ముందు ఆయన ప్రెజెన్స్లో అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని గురించి వంశీ మాట్లాడిన మాటలను కూడా ఆయన ఖండించలేకపోయాడు. ఇప్పుడు అట్లాగే రోజా గారు ఉంది. రోజా గారు ఆడమనిషి అనే కానీ చాలామంది మహిళా సంఘాల వాళ్ళు రోజా అని మహిళ అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నామని కూడా చెప్పారు. ఆయన మానభంగాలు చేసిన సందర్భంలో కూడా ఆమె ఏమంట దానికి ఏమైనా పెద్ద విషయమా అన్న లెవెల్లో మాట్లాడింది రోజా గారు. రోజా గారు మాట తీరు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. మనిషి మహిళనే కానీ ఆమె నోరు పురుషులు కూడా ఆమె ముందు చాలరు. కాబట్టి నగిరి ఎమ్మెల్యే ఆమె మీద మాట్లాడాడంటే ఏం చెబుతాం? ఆమె ఏమన్నా తక్కువలో మాట్లాడుతుంది? ఎవరినైనా మగాళ్ళని కూడా ఎవరా నన్ను రేప్ చేస్తారా అని అసెంబ్లీలోనే అడిగిన రోజా గారిని మహిళని కూడా మనం ఎట్ట చెప్పగలుగుతాం? ఈక్వల్ అంటూ మా పురుషుల కన్నా కూడా ఆమె పవర్ఫుల్ మనిషి. ఖండించడం అంటారు. తప్పు మాటలు మాట్లాడినప్పుడు ప్రశాంత్ గారు అయినా, రోజా అయినా, విడదల రజనీ అయినా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అంతకన్నా పడ్డ రోజున కూడా ఎవరు ఏమి రెస్క్యూకి కూడా వెళ్ళా ఉంది. ఇంకా దళిత మహిళ, ఈ కనీసం అగ్రవర్ణానికి చెందిన మహిళ ఛాలెంజ్ చేయగలదు తిరుపతి లాంటి జిల్లాలో. కాబట్టి తప్పుని ఎవరైనా తప్పు అనాల్సిందే. ఏపీ రపరప రాజకీయాలు వర్సెస్ రెడ్ బుక్ రాజకీయాలు. వాళ్ళేమో డెడ్ బుక్ రాస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు డెడ్ బుక్ రాస్తున్నారంటే డెడ్ బుక్ ఎం ధర్మరాజు ఉన్నాడండి. ఎం ధర్మరాజు కదా తీసుకెళ్ళిపోతాడు అందరినీ. అట్లాంటి పాత్రే ఇవాళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు యమధర్మరాజు పాత్రని ఆయన నిర్వహిస్తున్నప్పుడు ఆయన ఇసిరే పాశం ఎవరి మీదకైనా వెళ్ళొచ్చు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఏముంది, ఒక వర్గమేం కాదు కదా. రాష్ట్రంలో కళ్ళు మూసుకుని పాశం విసురుతారు, ఎంపాశం. ఒకరోజు మన ఇంటి కుటుంబ సభ్యుడు పడవచ్చు, ఒకరోజు ఇంకొక ఇంటి కుటుంబ సభ్యుడు పడవచ్చు, ఇంకో రోజు ఒక్కొక్క కుటుంబ సభ్యుడు పడతా ఉంటాడు. ఇప్పుడు గతంలో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక బకాసురుడు అనే రాక్షసుడు రోజు ఒక ఇంటి నుంచి బండిడు అన్నము, ఒక మనిషి, 2 ఎద్దులు, దున్నపోతులు పంపమంటే పంపారు కదా ఆ ఊరంతా. అట్టాగే వీళ్ళు ఆ ఎంపాశాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎవరు వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎవరన్నా దాన్ని రక్షించే నాదుడు ఎప్పుడో వస్తాడు. ప్రజలే సృష్టిస్తారు ఒక వ్యక్తిని. ఇట్లా ఎంపాశాలు ఇసిరే వ్యక్తులు మనకొద్దు, వీళ్ళని పంపించేసేయాలి అని. ఆ ఇసిరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చూసి ప్రజలే అలాంటి ఎంపాశం ఇసరగలిగిన వ్యక్తులను కూడా మళ్ళీ పైకి తీసుకెళ్ళగలిగిన శక్తి, ప్రజాశక్తి ముందు ఎవరు ఆగమండి. నేను రఫరపాకు వస్తానంటే నన్ను కోయటానికి కొన్ని లక్షల మంది ఉంటారు. నాకు 2 చేతులే ఉన్నాయి. కాబట్టి అన్ని లక్షల చేతులు వచ్చినప్పుడు నా మెడ ఏమన్నా ఇనుప దాటిని కోయటానికి కూడా వచ్చినాయి కదా, బర్రమని కోసేస్తున్నారు కదా. ఇప్పుడు అట్లాగే కోసేస్తారు. ఏముంది, సినిమా డైలాగ్ మాట్లాడితే తప్పేముంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అవునండి. సినిమాల్లో పోలీసు వ్యవస్థను కోర్టు ఉంటాయండి, మనం చూస్తూ ఉంటాం. 2 రివాల్వర్లతో పట్టుకుని టక్ 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 కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని మళ్ళీ అతను ఎప్పుడైనా వెళ్ళి కోర్టు ముందో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం చూడడం, వాళ్ళంతా పడిపోతారు అంతే. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి వచ్చాడు కదా, ఫ్యాక్షన్ కుటుంబం నుంచి. ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమాల్లో చూపిస్తున్నారు కదా, సుమోలు ఒక 20-30 కూడా ఎగిరిపోతూ ఉంటాయి. ఆయన ఎప్పుడన్నా చూశాడా? వాళ్ళ జిల్లాలో వాళ్ళ తాతయ్యని కూడా చంపారు. ఆయన జీప్ ఎగిరిందా? తలకి బాంబు వేశారు, తల మాత్రమే పగిలి చనిపోయాడు, జీపులు ఎగరలా. సినిమాల్లో ఎక్కువ చేస్తారు, ఎగ్జాజరేషన్ చేసి చూపిస్తారు. అవన్నీ మన నిజ జీవితంలో చూపిస్తే సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి నేను కూడా రివాల్వర్ పెట్టుకుని కాలుస్తున్నాను అనుకోండి, వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది, పోలీసులు నన్ను దగ్గరికి కూడా రారు, దూరం నుంచే నన్ను కూడా కాల్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలో చూస్తూ ఉంటాం కదా, ఇలా గన్ కల్చర్తో స్కూల్ని క్యాప్చర్ చేసి కిడ్నాప్ చేసి కాలుస్తున్న వ్యక్తుల్ని, వాళ్ళని కూడా కాల్చి చంపుతారు. మొన్న రీగన్ అది ట్రంప్ మీద కూడా కాలిస్తే చెవు మేంచి కాలిపోయి వెళ్ళి దెబ్బతింది, రక్తం కూడా కారింది. వాళ్ళు అక్కడ పెద్ద కంగారు పడరు ఇట్లాంటి వాటికి, ఇవన్నీ మామూలే. కానీ ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు కాల్చి చంపేశారు. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది.
అలా రఫరఫా అనధికారికంగా చేస్తే ఎవరన్నా వాళ్ళు కూడా ఆ పోలీస్ తోటాలకే బలవుతారు. పేరు నాని అన్నారు ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ కౌంటింగ్లో మొదలుతూ ఉంటాయి, రిజల్ట్ సాయంత్రం వరకు వచ్చేస్తాయి, చీకటి పడగానే నరికేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి రఫరఫా అని ఏంట్రా అరవటం, పట్టపగలు చేస్తావేంట్రా, రాత్రికి గీసే లోపల అయిపోవాలరా పని అని ఆయన రెచ్చగొడుతున్నాడు. కానీ ఆయన ఎక్కడుంటున్నాడు? ఆయన కూడా అదే బందర్లో ఉంటాడు కదా. ఇప్పుడు ఒక కుటుంబంలోంచి ఒకరిని లేపారనుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పేరుని నాని చెప్పిన తర్వాత రాత్రిపూట చేయమని హత్యలు చెబుతున్నాడు కాబట్టి రాత్రిపూట జరిగే ఏ హత్యలకైనా పేరుని నాని మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతే కదా. బందర్ చుట్టుపక్కల ఎక్కడ ఏది జరిగినా ముందు పేరుని నానిని అరచాలి, రాత్రి ఎవడకు కన్నుగీటావో చెప్పు అని. అంతే కదా. అది తర్వాత రెండోది, ఆ కుటుంబాల వాళ్ళు కూడా పేరుని నాని హత్య చేయించాడు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలిగితే వాళ్ళే చూడాలి పేరుని నాని ఇంకా ఎందుకు కన్నుగీటావు అని, మేమేం చేసామని కన్నుగీటామని అడగాలి. వాళ్ళు అడిగే రూపంలో వాళ్ళు అడగాలి. ఆ కన్నుగీటగలిగితే వాళ్ళు కూడా కన్నుగీటాలి. లోకేష్కి ఏంటి, మోడీకి ఇస్తే మాత్రం మోడీకి వచ్చి పేరు నానికి ఏమన్నా సమాధానం చెప్తాడా? అనేక మంది ఇలాంటి నియంత్రణలు చాలామంది చేసి కొన్ని లక్షల మందిని యూదుల్ని చంపేసిన, గ్యాస్ ఛాంబర్లో పెట్టిన హిట్లర్ కూడా తనకు తనే కాల్చుకు చచ్చిపోయాడు. ప్రజలు కూడా ఏం చేయలే. అలా అనేక మంది వెంటనే నియంత్రణని వెంటబడి చంపేసిన సందర్భం ప్రజలు నడి రోడ్ల మీద చూసాం. కాబట్టి ఇవాళ పేరుని నాని ఆయన వస్తాడు, గుడివాడ నాని 3 నెలల్లో గుండె ఆపరేషన్ చేయించుకుని ఉక్కు గుండె వేయించుకుని వస్తున్నాడు, వచ్చాడంటే మిమ్మల్ని బతకనివ్వ అంటున్నాడు కదా. రానివ్వండి, చంపుతారు, ఏముంది. ఇప్పుడు మహా చంపితే కొన్ని 100 మందిని 1000 మందినే తప్ప ఇప్పుడు 5-6 కోట్ల మంది ఉన్నారు తెలుగు ఆంధ్ర ప్రజలు. వీళ్ళు చంపగలిగిన వాళ్ళ మందిని వీళ్ళు చంపుతారు. వీళ్ళకి ప్రతీకారంగా ప్రజలు తిరగబడితే వాళ్ళు కూడా చంపగలిగితే చంపుతారు, లేదంటే జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేరండి. అంత తెగింపుగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? నేను కూడా ఇట్లాంటివన్నీ చూసిన వ్యక్తినే కాబట్టి నేను గాంధీ గారు లాంటి మాటలు నేనైతే చెప్పలేను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.